హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. బీహార్లోని సివాన్ జిల్లా. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ పుట్టింది అక్కడే. కానీ సివాన్ కొన్నేళ్లుగా ఎన్నో కేసుల్లో చిక్కుకొని జైల్లో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ నేత మొహమ్మద్ షాబుద్దీన్ జిల్లాగా వార్తల్లో వినిపిస్తుంది. అదే జిల్లా ఇప్పుడు క్రీడాకారుల ఖిల్లాగా మారబోతుంది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో బాలికలంటే బాల్య వివాహాలు, బాల కార్మికులే గుర్తొస్తారు. అమ్మాయిలకు చదువులు, ఆటలనే మాట అక్కడ కనిపించదు, వినిపించదు. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ మార్పు వస్తుంది. అందుకో ఉదాహరణ సివాన్ జిల్లా మైర్వా తాలూకా లక్ష్మీపూర్ గ్రామం. ఈ మార్పు వెనుక కీలక వ్యక్తి 43 ఏళ్ల ఉపాధ్యాయుడు సంజయ్ పాదక్. ఆయన గ్రామంలో బాలబాలికలకు ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. బీహార్లో 1000 మంది బాలురకు బాలికల సంఖ్య 940 మంది. జనాభాలోనే కాదు, సమాజంలోనూ వారిది వెనుకబాటే. అందుకే బాలికల క్రీడలపైన ప్రత్యేక దృష్టి పెట్టి 2009లో క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు సంజయ్. మొదట వారి ఊరి చివరనున్న ఒక ఖాళీ ప్రదేశంలో శిక్షణను మొదలుపెట్టారు. ప్రారంభంలో పుతుల్ కుమారి, తారా ఖతూన్ అనే 2 అమ్మాయిలు అక్కడ ఫుట్బాల్లో శిక్షణ పొందేవారు. ఏడాది తిరిగేసరికి ఆ సంఖ్య 30కి పెరిగింది. ఆ సమయానికే వారిలో కొందరు జిల్లా స్థాయిలో అవార్డులు గెలుచుకున్నారు. ఓ పక్క బాలికలు అవార్డు తెస్తుంటే మరో పక్క శిక్షణ కేంద్రం దగ్గర కొందరు కుర్రాళ్ల నుంచి అల్లరి ఎదురయ్యేది. అది ప్రభుత్వ స్థలం, అందువల్ల అక్కడికి ఎవరినీ రావద్దని చెప్పే హక్కు తనకు లేదని భావించిన సంజయ్ 2015 మార్చిలో తన ఎకరా పొలాన్ని మైదానంగా మార్చేశారు. దానికి తన తండ్రి పేరున హిమేశ్వర్ ఖేల్ వికాస్ కేంద్ర అని పేరు పెట్టారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్న బాలికల బృందానికి రాణి లక్ష్మీబాయి క్లబ్ అనే పేరు పెట్టారు. చుట్టూ ఆకుపచ్చని వరి, పసుపు పచ్చని ఆముదం పంటలు, వాటి మధ్య సంజయ్కి శిక్షణ ఇచ్చే మైదానం ఉంటుంది. లక్ష్మీపూర్కు 10-15 కిలోమీటర్ల దూరంలోని ఖడేరియా, బిలాస్పూర్ లాంటి గ్రామాల నుంచి అనేక మంది బాలికలు రోజూ తెల్లవారుజాముని నిద్రలేచి సైకిళ్ల పైన హాకీ స్టిక్లు, హ్యాండ్బాల్, ఫుట్బాల్లను పెట్టుకుని తోవలో తమ స్నేహితురాళ్ళని వెంటబెట్టుకుని 6 మైదానానికి చేరుకుంటారు. ఆ ఎకరా స్థలంలోనే ఓ పక్క హాకీ, ఫుట్బాల్, గోల్ పోస్టులు, మరో పక్క బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులు, మైదానం చుట్టూ రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు సంజయ్. మైదానం దగ్గరకు చేరుకున్నాక బాలికలంతా మొదట వ్యాయామాలు చేస్తారు. తరువాత ఎవరి ఆటల్లో వాళ్ళు నిగ్నమైపోతారు. అక్కడ ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్లతో పాటు అథ్లెటిక్స్లో శిక్షణ కూడా తీసుకుంటారు. ఉదయం 8:30 వరకు ప్రాక్టీసు చేసి ఆ తర్వాత వారంతా స్కూల్కి వెళ్తారు. సంజయ్కు ఆటలాడిన అనుభవం లేదు. అయినా పిల్లలకు నేర్పడానికి వివిధ మార్గాల్లో తెలుసుకుంటూ తాను ఆడుతూ వారికి మార్గనిర్దేశకం చేస్తున్నారు. సివాన్ జిల్లా సరిహద్దులు కూడా దాటని బాలికలు సంజయ్ ప్రోత్సాహంతో విదేశాలకు వెళ్ళొస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అమృత, నిషా, తార, సింధు, ఖుష్బు, అంతిమ, మమత, నీలు ఇలా 30 మంది వివిధ వయసుల కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 100 మీటర్ల పరుగు అండర్-14 విభాగంలో అంతిమ కుమారి జాతీయ స్థాయిలో స్వర్ణం గెలుచుకుంది. సైకిల్ రిపేర్ దుకాణం నడిపే సుదాన్ అన్సారీ కుమార్తె తార 2014లో ఫ్రాన్స్ వెళ్లి స్కూల్ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆడింది. ఈమె సోదరి సల్మా కూడా జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారిణి. వీరి చెల్లెళ్ళు సర్లా, సబ్రా కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు. పిల్లల్ని ఆటలాడిస్తున్నందుకు మొదట్లో ఊళ్ళో వాళ్ళు, బంధువులు మమ్మల్ని చాలా అనేవారు. కానీ మేం పిల్లల ఇష్టాన్ని కాదనలేదు. ఇప్పుడు వారు వస్తున్న అవార్డులను, గుర్తింపులకు చూసి వారే మెచ్చుకుంటున్నారు అని చెప్తుంది వీరి తల్లి రసూల్లా బేగం. ఎలక్ట్రీషియన్ కుమార్తె నిషా గత ఏడాది తజికిస్తాన్లో అండర్-16 ఫుట్బాల్ పోటీల్లో ఆడింది. 10 ఏళ్ల కాజల్, శృతి తదితరులు ఏదో ఒక రోజున భారత జట్టుకు ఆడుతారని చెప్తున్నారు సంజయ్. సంజయ్ వారికి శిక్షకుడుగా మాత్రమే కాదు, సంరక్షకుడు కూడా. పిల్లలకు బూట్లు, జెర్సీలు, టీషర్ట్లు, ఫుట్బాళ్లు, హాకీ స్టిక్, చుట్టుపక్కల టోర్నీలకు వెళ్లేందుకు ఖర్చులు అన్నీ తానే సమకూర్చుతున్నారు. తన నెల జీతంలో 12,000 శిక్షణ కేంద్రం నిర్వహణలకు కేటాయిస్తారాయన. ఆ పైన స్నేహితులు, గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరిస్తారు. బాలికల సౌకర్యార్థం మైదానం దగ్గర 2 గదులని నిర్మిస్తున్నారు. పిల్లలు తెచ్చే అవార్డులు శిక్షణ కేంద్రం నిర్వహణ గురించిన ఆందోళన అన్నింటినీ మర్చిపోయేలా చేస్తున్నాయంటున్నారు సంజయ్. ఉదయమే కాదు, పాఠశాల గురించి సాయంత్రం తిరిగొచ్చాక కూడా చీకటి పడేంత వరకు బాలికలంతా ఆ మైదానంలో ఆడుతారు. ఆ పైన ఇంటికి వెళ్తూ రేపటి కోసం ఎదురు చూస్తారు. హ్యాట్స్ ఆఫ్ సంజయ్ గారు. థ్యాంక్ యూ లిజనర్స్.